నోరు ఓపెన్ చేసి నోరు నుంచి శ్వాస తీసుకోవడం. అంటే బేసిక్గా మనం నోస్ నుంచి కనుక తీసుకుంటే కనుక అది నోస్ నుంచి లంగ్స్కి వెళ్ళేలోపు అది 3 ఫిల్టర్స్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి షాలో బ్రీతింగ్, అంటే తక్కువ బ్రెత్ తీసుకోవడం, రైట్. తర్వాత అలాగే చెస్ట్ బ్రీతింగ్, అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు చెస్ట్ భాగంలో మూమెంట్స్ రావడం అనమాట. ఈ మూడిట్లో చేసే మిస్టేక్, అంటే మూడిట్లో ఏదో ఒకటి కానీ 3 కానీ చేసే మిస్టేక్స్ వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ప్లస్ ఉన్న రోగాలన్నీ కూడా, భూమిపైన ఉన్న రోగాలన్నీ కూడా వస్తున్నాయి. అంటే పతంజలి మహారాజ్ వాళ్ళ యొక్క స్క్రిప్ట్లో తెలియజేసింది అదే అనమాట. మన బ్రెత్ కనుక ప్రాపర్గా ఉంటే అసలు మనకి ఏ రోగాలు రావు. అట్ ద సేమ్ టైం మన బ్రెత్ ఇంప్రాపర్గా ఉంటే భూమి మీద ఉన్న రోగాలన్నీ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. సో దీన్ని చేసుకోవడానికి ఆసనాస్ చేస్తూ మన లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచుకోవడానికి మన దగ్గర ఒక స్పెసిఫైడ్ ప్రోగ్రామ్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. దాన్ని డైనమిక్ బ్రెత్ వర్క్ అంటాం. ఈ డైనమిక్ బ్రెత్ వర్క్ మనకు త్రూఅవుట్ ద డే డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. మీరు ఒక కమిటెడ్ ఉంటే కనుక దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో మీ లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచుకోవడానికి ఎలా బ్రెత్ చేయాలి, కాన్షియస్గా ఎలా బ్రీత్ చేయాలి అనేది మనం ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ మన థాట్కి, మన బ్రెత్కి, మన టెన్షన్కి, మన కోపానికి అన్నిటికీ కూడా బ్రెత్ ఇంటర్లింక్ ఉంటుంది.